అమ్మాయివి. సో నలుగురు అంటే 4 గోడల నుండి నలుగురు ప్రపంచంలోకి వచ్చావు. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్? కనీసం జాబ్ చేయడానికి నన్ను పంపించట్లేదని ఇంట్లోంచి పారిపోయా బేసికల్లీ. ఇంకా ఎలాగైనా పారిపోవాల్సిందని పారిపోయా గట్టిగా. అప్పటి నుంచి దొరకలే వాళ్ళకి. సో అంటే ఈ వీడియో వైరల్ అయినప్పుడు ఎక్కువగా ఆర్జీవి గారి మీద మీ మీద నెగిటివ్స్ వచ్చాయన్నమాట. అప్పటి వరకు చాలా ఫేస్ చేశాను కదా. అప్పటి వరకు చిన్న చిన్న కోఆర్డినేటర్స్ నన్ను అడిగేవాళ్ళ ఐ ఆస్క్ హిమ్ మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని. బికాజ్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు ఒక భయం ఉంటుంది కదా. నేనేం చేయట్లే అని చెప్పి కనీసం హగ్గు కూడా ఇవ్వలేదు. 2 తెలుగు రాష్ట్రాలకి బిగ్ బాస్ షో అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అవును, ఎవరో తెలియని వ్యక్తుల్ని 2 రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేస్తుంది, సెలబ్రిటీని చేసి పంపిస్తాను. బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు నేను రోజుకి 10,000 20,000 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడుక్కుంటున్నా. అది కూడా తుడిచిపెట్టేస్తున్నా. నాకు వద్దు ఇప్పుడు బిగ్ బాస్ పేరు, నాకు వద్దు. నాకు యాక్టర్గా పర్ఫార్మర్గా పేరు రావాలి. సో హీరోయిన్లు వేసుకునే బట్టల విషయాలు కానీ, సో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, అంటే కొంతమంది టాపిక్స్ మాట్లాడుతున్నారు. సో అంటే అడిగేసేయండి, కొంతమంది ఏంటి శివాజీ గారే కదా మాట్లాడింది. ఇప్పుడేంటి ఇప్పుడు సేమ్ అలాంటి డ్రెస్ వేసుకుంటే, అలాంటి డ్రెస్ కొంచెం మోడర్న్ వేలో వేసుకుంటే వీళ్ళకి తప్ప. హౌ ఇట్ ఈస్ లైక్ ఎలాగా అండి నాకు అర్థం కాదు. మన బ్లౌజ్ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా మనకి? ఇంత మోడర్న్ లైఫ్లో మనం అన్నీ భయపడుతూ అన్నీ కప్పుకొని అసలు అమ్మో ఎప్పుడు వచ్చి ఎవడు రేప్ చేస్తాడా అని చెప్పి భయపడుతూ తిరగాల. అప్నా టైం ఆయేగా నుంచి అప్నా టైం ఆగి ఆ బస్ అవి